పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సోమవారం పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు చినరాజప్ప స్వగృహం సామలకోట మండలం అచ్చంపేట గ్రామం నుండి పలు గ్రామాల మీదుగా భారీ ఎత్తున జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా చినరాజప్ప పెద్దాపురం చేరుకున్నారు. అనంతరం రాజప్ప కూటమి నాయకులు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ తదితరులతో కలిసి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ను దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా, సూరిబాబు రాజు, బండారు సాగర్, వేమన అశోక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పెద్దాపురం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో చినరాజప్ప, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దాపురం నియోజకవర్గంలో కూటమి విజయం తథ్యమని పేర్కొన్నారు. 27వ తారీఖుని పవన్ కళ్యాణ్ గారు కూడా డేట్ ఇవ్వడం జరిగింది. వేళ దాని కూడా ఏర్పాటు కూడా పెద్ద ఎత్తున మేము చేసుకుంటాం. అంతే ఇవాళ కింద స్థాయిలో ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు కనుక ఇవాళ మాకు పెద్ద ఎత్తున జాయినింగ్స్ కూడా జరుగుతున్నాయి. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు వచ్చి జాయిన్ అవుతున్నారు. ఇది నిదర్శనం. వేళ మార్పు కనపడుతుంది కనుక ఇంత పెద్ద ఎత్తున కనపడుతున్నారు. మరి వైసీపీ నాయకులు కూడా మేము జాయిన్ చేసుకుంటున్నాం కదా, వాళ్ళు కూడా ఏం జాయిన్ చేసుకోవాలని చెప్పి జనం లేక కిరాయిలు తెచ్చి ఇలా చేసుకునే పరిస్థితికి ఇవాళ వైసీపీ ఉంది. అలాగే విమర్శలు కూడా ఏదో స్థానికం నేను అని చెప్పుకునే పరిస్థితికి ఇవాళ వచ్చాడు తప్పించి ఇక్కడ అభివృద్ధి ఏం చేశానని ఏమి చెప్పట్లేదు. సూపర్ ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి మా మీద పెత్తనం చేశాడు, ప్రజల మీద పెత్తనం చేశాడు, హ్యాపీగా గడిపాడు తప్పించి ఇక్కడ అభివృద్ధి చేయలేదు. నేనైతే స్థానికంగా 10 సంవత్సరాలుగా 2 టర్ములు ఎమ్మెల్యేగా పెద్దాపురంలో ఇక్కడే మాగా ఉండి ఇక్కడే అందరికీ అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కారం చేసి ప్రజల మీద పోరాటం చేసి నాకు ఈరోజు 17 కేసులు నా మీద పడ్డాయి పోరాటంలోని. వేళైనప్పుడు ఎందులో నా నామినేషన్లో చూపెట్టాం. 17 కేసులు నా మీద పడ్డాయంటే నేను ఎప్పుడైనా రౌడీగా తిరిగానా? ప్రజల కోసం నేను పోరాడుతుంటే నా మీద కేసులు పెట్టి వీళ్ళు బెదిరించి ఎలాగని దీన్ని స్పీడ్ తగ్గించాలి, స్లో చేయాలని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసాడు. మేము దాన్ని తగ్గట్టుగానే మేము కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ గారు కూడా బాగా తిరిగి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఒక కేసులు పడ్డా మాకు లెక్కలేదు, పార్టీ ముఖ్యం అని చెప్పి పనిచేసాం. అందుకే ఇవాళ పార్టీ ఊపు వచ్చింది. మాకు కూడా సీట్ ఇవ్వడం జరిగింది. అలాగే మేము కూడా నమ్మకంతో పనిచేస్తాం, భవిష్యత్తులో కూడా నమ్మకంతో పనిచేస్తాం. ప్రజలు ఏదైతే ఆశిస్తారో ఆశల ప్రకారం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే జనసేన బీజేపీ నాయకులు కూడా అభినందన తెలియజేసుకుంటూ, అలాగే మా పెద్దలు కూడా ఎందుకంటే మా పెద్దలందరూ కూడా అందరూ కూడా పార్టీకి పనిచేయడం కోసం తెలుగుదేశం నాయకులు పెద్దలందరూ కూడా పనిచేస్తున్నారు. అందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ ప్రెస్ వారు కూడా గత 40 రోజులుగా మా కూడా తిరుగుతున్నారు. మా పరిస్థితి అంతా మీరు చూస్తున్నారు. వాస్తవ పరిస్థితి మీరు ఎప్పటికప్పుడు ప్రజలు మీకు కూడా అభినందన తెలియజేస్తారు.